నటి లావణ్య త్రిపాఠి ఈ పేరు గురించి పెద్దగా చెప్పాల్సిన పని లేదు. సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన మొదట్లో చిన్న చిన్న సినిమాలు చేసుకుంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత ఆమె నటించిన పలు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లు కావడంతో స్టార్ హీరోయిన్ ఫేమ్ సంపాదించుకుంది. ఆ సమయంలోనే టాలీవుడ్ యంగ్ స్టార్ చూసుకుంటున్నట్లయితే హీరోలతో నటించి ఛాన్స్ కొట్టేసింది. సినిమాలు చేస్తున్న క్రమంలోనే మెగా హీరో వరుణ్ తేజ్తో ప్రేమలో పడింది. దీంతో కొన్నేళ్లు ప్రయాణం చేసిన ఈ జంట ఎట్టకేలకు వివాహబంధంతో ఒక్కటయ్యారు. అనంతరం లావణ్య సినిమాలకు బ్రేక్ ఇచ్చేసింది. ఇప్పుడు ఈ బ్యూటీ కేవలం ఇంటికే పరిమితమైంది. ఇంట్లో తమ కుటుంబాన్ని చూసుకుంటుంది. అంతేకాకుండా ది మోస్ట్ టాలీవుడ్ లవ్ కపుల్స్ లిస్టులో ఈ జంట చేరిపోయింది. ఇదిలా ఉంటే తాజాగా ఆమెకు ఘోర ప్రమాదం జరిగిందట. ఈ విషయాన్ని వరుణ్ తేజ్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. లావణ్య త్రిపాఠికి ఘోర ప్రమాదం జరిగిందట. పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేసిన ఆ రోజే సాయంత్రమే చూసుకుంటున్నట్లయితే ఆమె నివాసంలో ఆమె మొదటి అంతస్తు నుంచి కిందకి పడిపోయినట్లు చెప్పుకొచ్చాడు వరుణ్ తేజ్. ఆమె కాలు జారి మెట్ల మీద నుంచి కిందకి పడిపోయిందట. ఆమె కాలుకి పెద్ద గాయమే అయినట్లు వైద్యులు చెప్పారు. ఆమెకి ఇప్పుడు హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. ఈ విషయాన్ని చాలా భావోద్వేగంగా, చాలా ఎమోషనల్గా తన భార్య గురించి వరుణ్ తేజ్ సోషల్ మీడియాలో చెప్పుకొచ్చారు. తన భార్య కాళ్ళు చాలా పెద్ద ప్రమాదానికి గురైందని, అదేవిధంగా చూసుకుంటున్నట్లయితే ఆమె కాలుకి ఫ్రాక్చర్ కూడా అయిందని వైద్యులు కొన్ని నెలల పాటు ఆమెను విశ్రాంతి తీసుకోవాలని సూచించారట. ఏది ఏమైనా చూసుకుంటున్నట్లయితే ఆమె త్వరగా కోలుకొని మళ్ళీ నార్మల్ మనిషి అవ్వాలని నేను ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నానంటూ చాలా ఎమోషనల్గా వరుణ్ తేజ్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. అది చూసి లావణ్యపై వరుణ్కి ఎంత ప్రేమ ఉందో ఇట్టే తెలిసిపోతుంది. ఏది ఏమైనా వీళ్ళిద్దరు కలిసి నటించిన మిస్టర్ చిత్ర సినిమా షూటింగ్లో వీళ్ళిద్దరూ ప్రేమలో పడ్డారు. దాదాపు 2 ఏళ్ళు వీళ్ళిద్దరూ ప్రేమించుకొని తర్వాత ఇంట్లో ఒప్పించి పెద్దల సమక్షంలో వీళ్ళిద్దరూ గత ఏడాదిలో పెళ్లి చేసుకున్నారు. ఏది ఏమైనా చూసుకుంటున్నట్లయితే టాలీవుడ్లోనే మోస్ట్ లవబుల్ కపుల్స్గా వీళ్ళు ఆ లిస్టులో చేరిపోయారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం వీళ్ళిద్దరూ సినిమాలకు బ్రేక్ ఇచ్చి వెకేషన్స్ అంటూ చట్టా పట్టాలు వేసుకొని తిరిగేస్తున్నారు.